హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హిమ. ఇవాల్టి టాపిక్ ఏంటంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. మనలో చాలామంది కలలతో మొదలెడతారు, కానీ ఓటమిని చూసి ఆ కలలే వదిలేస్తారు. ఎందుకంటే మనకి ఫెయిల్యూర్ అంటే భయం ఉంది. అంటే మనసులోనే కాదు, సమాజం మనల్ని ఎప్పుడూ విజయంతోనే కొలుస్తుంది. కానీ నిజమేంటంటే విజయంకి వెనకాల ఉండే అసలైన గురువు ఓటమి. ఒకసారి పడ్డామంటే అంతేనా? ఓటమి అంటే అంతేనా? కాదు. ఓటమి అంటే మన ఎదుగుదలకు మొదటి మెట్టు. గెలిచిన వాళ్ళు ఎప్పుడూ ఓడిన వాళ్ళే. ఒక వ్యాపారం ఫెయిల్ అయిందంటే నువ్వు ఫెయిల్యూర్ కాదు, అది నీకు ఇలా కాకపోవచ్చు అనే పాఠం చెబుతుంది. మన జీవితం ఖచ్చితంగా ఒక పరీక్షల దారిలా ఉంటుంది. ప్రతి ఫెయిల్యూర్ మనకి ఒక కరెక్ట్ దారి చూపుతుంది. స్టీవ్ జాబ్స్ తనకే మొదలైన కంపెనీ నుంచి తన్నివేయబడ్డాడు. జేకే రౌలింగ్ 12 పబ్లిషర్స్ ఆమె బుక్స్ రద్దు చేశారు. థామస్ ఎడిసన్ 1000 సార్లు బల్బ్స్ ఫెయిల్ అయ్యాడు. కానీ వాళ్ళు ఆగలేదు. అందుకే నేడు ప్రపంచం వాళ్ళను గుర్తుపెట్టుకుంది. మనం ఎందుకు ఆగాలి? నువ్వు ఫెయిల్ అయినా పర్వాలేదు, కానీ మళ్ళీ ప్రయత్నించకపోతే అది నిజమైన ఓటమి. ఇప్పుడు నువ్వు చేస్తున్న చిన్న ప్రయత్నం రేపటి నీ పెద్ద విజయానికి బలమైన అడుగు. అందుకే భయపడకుండా మొదలుపెట్టు. పరిచయంగా ఫెయిల్యూర్ నీ ఒప్పుకో. నీ ప్రయాణాన్ని నువ్వే మొదలుపెట్టు. విజయం ఒక గమ్యం కాదు, ఓడిన ప్రతిసారి లేచే ఆత్మవిశ్వాసమే నిజమైన గెలుపు. ఇలాంటి మోటివేషన్ కోసం ఫాలో, సబ్స్క్రైబ్.